ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం చేసిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట వందనాలు. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు. ఆన్లైన్ చూసి ప్రతి ఒక్క బిడ్డకి వందనాలండి. మరి ఆదివారం రోజున మనం మార్క్స్ వార్త 9వ అధ్యాయము మరి లాస్ట్ ఆఖరి వచనాలు చూసుకుందామండి. 42 నుంచి మనము 50 వచనాలు చూసుకుందాము. కాజింగ్ టు స్టంబుల్ అనే టాపిక్ మీద మనం ధ్యానించుకుందాము. మరి ముందుగా ప్రభుకి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుకి మరి వందనాలు తెలుపుకుంటూ మరి కూడిన ప్రతి ఒక్క వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాస్తులు స్తోత్రాలని ప్రభావ ఈ ఆదివారం రోజున ఈ విధంగా చిన్న మందిగా కలుసుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు. తన ఆది నుంచి అంతకు మీరే తోడుని సాయం తెచ్చి మీకు మహిమకరంగా చిన్ని పరిచయం ముందుకు తీసుకెళ్తుండగా అన్న మీ తోడు నీడ దయచేసి మీకు వందనాలు తండ్రి. మీకే మహిమకరంగా జరిపిస్తే మీకు వందనాలు తండ్రి. నేను ఏ పాటి వారం తండ్రి ప్రభావ ఆది నుంచి అంతవరకు మీరే తోడుని సాయం తెచ్చి మీకు మహిమకరంగా చిన్ని కూడికను మందను సహాయం చేసి నడిపిస్తున్నాను. మీకే వందనాలు తెలుపుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం ముందుకెళ్దామండి. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా, నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా, నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా, నువ్వు నాకుంటే ఎన్నడునే ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా మనసే లేదయ్యా. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ ఎవ్వరు కంటికి కనరారు, ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా, నన్ను విడువని మంచి దేవుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని మంచి దేవుడవు నీవే యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా, నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడయ్యం అంతే చాలయ్యా. యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. హల్లెలూయా. మనం మార్క్ 9 లాస్ట్ వచనాలు కాజింగ్ టు స్టంబుల్. నలభై 42 నుంచి 50 వచనాలు చూసుకుందామండి. మార్కు సువార్త 9:42. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పిరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికిని ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై యుండి ఒకరితో ఒకరు సమాధానము ఉండుడని చెప్పెను. ఆమేన్ ఆమేన్.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కు సువార్త 9:42-50 నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో నొక్కని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. అంటే ఎవరైతే చిన్నపిల్లల్ని యేసు ప్రభు నొద్దకు రానీయకుండా అభ్యంతరపరుస్తారో, క్రీస్తు సువార్త విననీయకుండా, చర్చికి వెళ్ళనీయకుండా, పాటలు పాడనీయకుండా, ఆరాధన చేయనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, వాక్యదనం చేయనీయకుండా, వాక్యం చదువుకోనీయకుండా ఎవరైతే అభ్యంతరపరుస్తారో వారు మెడకి తిరగట్రాయి కట్టుకుని సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. అంటే వాళ్ళే తిరగట్రాయి అంటే ఇట్లా మెడకి తిరగట్రాయి. ఎందుకు తిరగట్రాయి కట్టుకోమన్నారు? స్విమ్మింగ్ వచ్చి స్విమ్మింగ్ చేస్తారు. కానీ తిరగట్రాయి ఏమవుతుందంటే రాయి భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోయి ముంచేస్తుంది బరువు, ఆ రాయి బరువుకి. అదేవిధంగా వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో అంటే తిరగట్రాయి కట్టబడి అంటే కట్టుకోమని చెప్పట్లేదు, కట్టబడి. ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని అభ్యంతరపరుస్తారో, యేసు ప్రభునితో రావద్దు, వాక్యం వినకుండా యేసుతో సావాసం చేస్తున్నారని తెలుసుకుని, లేదంటే వాళ్ళతో కనెక్షన్, వాళ్ళతో ట్యూనప్ అయి, వాళ్ళతో పాటలు, ఆరాధన, స్తుతి ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయో తెలిసి ఇలాంటి చేసే మనుషులు మెడకి తిరగట్రాయి కట్టి వాళ్ళని సముద్రంలో పాడేయాలంట. అది మేలని చెప్తున్నారు అని వాక్యం సెలవుస్తుంది. నీ చెయ్యి మనలో ఎవరైనా కానీ పిల్లల్ని ఎవరైనా అభ్యంతరపరిస్తే యేసు వద్దకు రావద్దు, జీసస్ క్రైస్ట్ దగ్గరికి రావద్దు, రానికుండా చర్చికి, ఆరాధనకి, సండే స్కూల్కి, ప్రార్థన, వాక్యం ఇన్నిటికీ అభ్యంతరపరిస్తే వాళ్ళ మెడల్కి వేరే వాళ్ళు తిరగట్రాయి కట్టమని సూచిస్తున్నారు. నీ చెయ్యి నేను అభ్యంతరపరిచినట్లా దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించడం మేలు. సో నీకు 2 చేతులు, ఒక చేతి తప్పు చేసింది, ఒక చేయి తీసేసుకో. అంతేగాని 2 చేతులు ఉంచుకుని నువ్వు నరకంలో పడిపోయే కంటే ఒక చేయి తీసేసి ఇంకో చెయ్యి ఉంచుకుని నువ్వు కొంచెం పోవుట కంటే అంగహీనుడు అంటే ఒక చేయి పోయి ఇంకో చేతును ఉండడం బెటర్ అని వాక్యం తెలుసు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించడం మేలు. ఇప్పుడు 2 కాళ్ళు, ఒక కాలు తప్పు చేస్తుంది. సో అప్పుడు ఒక కాలు కట్ చేసి, కాలు పాడేసి ఇంకో కాలుతో మీరు కుంటివాడవే ఉంటే బెస్ట్, లేదంటే అగ్నిలో పాడేస్తారు, నిత్య జీవంలో ప్రవేశించడం మేలని చెప్పారు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దానిని తీసివేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. సో ఇప్పుడు 2 కళ్ళు, ఒక కన్ను తప్పు చేస్తుంది, అప్పుడు కన్ను తీసేసి ఒక కన్నుతో ఉండండి. అంతేగాని 2 కళ్ళు ఉంచుకొని మీరు నరకంలో పడిపోవటం కంటే ఒక కన్ను తీసడం మంచిదని చెప్తున్నారు. నరకమున వారి పురుగు చావదు, ప్రవేశించడం మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు విస్తారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు. ఇప్పుడు ఉప్పు సాల్ట్ టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ పోయిన తర్వాత మీరు ఎందుకు ఉపయోగించలేరు. అదేవిధంగా ఉప్పు సారము కలిగి ఉండాలంటే మనం కూడా మనలో దేవుని ప్రట్లో ఒక ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన గురించి మనం ప్రేమ, ఆసక్తి, ఆయన కృప ద్వారా మనం ముందుకు సాగాలి. ఉప్పు సారం కలిగి ఉండాలి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు సారం పోతే అది యూజ్లెస్. సారం ఎవరు చేస్తారు మరి? ఉప్పు సారం ఎవరు తెస్తారు? తేలేరు. ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. సో మీరు ఉప్పు సారం కలిగి, అంటే ఉప్పు లాంటి ఒక టేస్ట్ కలిగి, అంటే దేవుని ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అని అంటారు కీర్తన గ్రంథంలో. అంటే దేవుణ్ణి రుచించాలి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రాక్షకుడా సాయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని అని అట్లా. సో మనం రుచి చూసి ఎరగాలి. ఎప్పుడైతే ఉప్పు సారం పోతుందో, ఉప్పు సారం మీలో ఎవరైతే ఉప్పు సారం గలవారి ఉంటారో వాళ్ళు ఒకరినొకరు సమాధానంతో ఉండి ముందుకు సాగనే చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాజింగ్ టు స్టంబుల్ అంటే మనము 2 కళ్ళను, ఒక కన్ను తెప్పిస్తే కన్ను తీసేయాలి. 2 చేతులు, ఒక చేతి తప్పు తీసి ఒక చేతి తీసి ఒక చేతి ఉండాలి. కాలు తప్పు చేసి ఒక కాలు తీసి ఒక కాలుతో ఉండాలి. అదేవిధంగా ఉప్పు సారం కలిగి ఉండాలి. ఉప్పు సారం పోతే ఉప్పు పడేయబడితే అదే కదా మనం కూడా మనలో ఉన్న క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు ఉండడం అంటే మనలో వాక్యం ఉండాలి, వాక్యదనం చేసుకుని ఉండాలి. కానీ జనాలు ఏం చేస్తారంటే మనల్ని డిస్టర్బ్ చేస్తారు. ఏం చదువుతారా బైబిల్, ఏం బైబిల్ చదువుతారా, ఏం వాక్యం వింటారా, మనం అట్లా బయటకు వెళ్దాం, ఆ సినిమాకి వెళ్దాం, లేదంటే అక్కడ చూద్దాం, టీవీ చూద్దాం, అదే ఎంజాయ్మెంట్ చేద్దాం, తాగుడు తిరుగుడు ఎంజాయ్మెంట్ చేద్దామని అంటారు. కానీ అలాంటి టైంలోనే మనం వెళ్ళొద్దా అని నేను చెప్పట్లేదండి. కానీ అది దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు ఉప్పు సారం కలిగి ఉండాలంటే దేవుని వాక్యం మీలో ఉండాలి. ఉప్పు సారం అంటే టేస్ట్ లేకపోతే ఉప్పు పాడేస్తారు. అదేవిధంగా మనలో దేవుడి వాక్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుని ముందుకు సాగాలి. మనల్ని ఎంతోమంది అడ్డంకులు సృష్టిస్తారు, ఇబ్బందులు పెడతారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం దేవుడి వాక్యాన్ని మాత్రం వదలొద్దని చెప్పి
మీకు మాట సెలవిస్తున్నాను. అదేవిధంగా ఈ వాక్యం దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని కూర్చును. పరలోకమందున మా తండ్రి ఘనమైన లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాన్ని ప్రభువైన మార్కు 9:42-50 కాజింగ్ స్టంబుల్ అనే టాపిక్ మీద ధ్యానించుకున్నాం తండ్రి. ఉప్పు సారం ఉన్నట్టే మాలో మీరు ఉన్నారు తండ్రి. ఆ సారం పోనీకుండా మమ్మల్ని మేము కాపాడుకుని ముందుకెళ్ళి కృపించి కోరుకున్నాను. ఈ ప్రయాణంలోనైనా మా చేతులు, కాళ్ళు, కళ్ళు, మా దేహము, ఆత్మ ఎన్ని తప్పు చేసినా నాయన తండ్రి అన్నీ కూడా పరిశుద్ధపరిచే దేవుడు తండ్రి. మీ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఏ విధంగా అయితే ఎవ్రీడే మమ్మల్ని మేము స్నానంతో శుభ్రపరచుకోవడం, అదేవిధంగా మీ రక్తంతో మమ్మల్ని మేము శుభ్రపరచుకొని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ ఆయన ప్రతి ఒక్క బిడ్డకి మీ మెండల దీవెనలు దయచేస్తుంది. మీకు వందనంతో ఈ వారమంతా ఈ వాక్యం ధ్యానించుకుని ముందుకు సాగే కొంచెం కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలాం. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.